ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు గైస్? వాళ్ళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి మీకు ఎలర్ట్ మోషన్ ఎలా యూజ్ చేయాలి, ట్యూటోరియల్ చేస్తాను, వీడియో చేస్తాను అని చెప్పి మీకు చాలా రోజు అయితే చెప్తున్నాను. బట్ వీడియో అయితే చాలా లేట్ అయితే అవుతుంది. ప్లస్ ఇప్పుడు మీకు ఇవాళ వీడియోలో ఏంటంటే ఎలర్ట్ మోషన్ అప్లికేషన్లో మనకి ఎలా ఉపయోగించాలి అనేది అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాను అనమాట. ప్లస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేను రీసెంట్గా చేస్తున్న కొన్ని వీడియోస్ అన్ని కూడా ఎలర్ట్ మోషన్కి అయితే రిలేటెడ్ అయితే ఉన్నాయి. బట్ ఆ వీడియోస్ అన్ని కూడా మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎంతో కొంచెం అవగాహన అయితే ఉండాలి ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ మీద అయితే. బట్ మీకు కొంచెం కూడా గ్రిప్ లేదు కాబట్టి నేను మీకు ఇవాళ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ ఫ్రేమ్ తీసుకోవడానికి కదా ట్రై చేయండి. అలర్ట్ మోషన్ ఫ్రేమ్ ఎలా తీసుకోవాలని చెప్పి అయితే నేను ఆల్రెడీ వీడియో చేసిన వీడియో ఇంకా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూడండి. లేదనుకుంటే మూడు ఏపీకి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఫ్రెండ్స్ ఈ అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది కొంచెం లో రేంజ్ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్ ఫోన్స్లో అయితే సరిగ్గా వర్క్ అయితే అవ్వదు. సో మ్యాక్సిమం మీకు 25K 20K అబోవ్ అయితే ఉండాలి మనకి, అప్పుడు స్మూత్గా రన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే అది అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే +7 మీద క్లిక్ చేస్తాం. +7 మీద క్లిక్ చేసుకుని ఇక్కడ నుంచి మనకి కావాల్సిన రెజల్యూషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటాం అనమాట. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ 16 FPS కావాలా 15 FPS కావాలని అడుగుతుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ గ్రే కావాలా బ్లాక్ కలర్ కావాలా అది కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం పెట్టుకుని ఒక రెజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ నో ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 చూపిస్తుంది కదా, ఒక టైం లైన్ అనమాట ఇది అయితే. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ప్లే ఆప్షన్, ఇది మనకి ఫార్వర్డ్ అవ్వడానికి మ్యూజిక్ అనేది, ఇది బుక్ మార్క్ వేయడానికి. ఫ్రెండ్స్ ఇది అయితే లేయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి. అదేవిధంగా ఈ ప్లస్ ఐకాన్ అనేది బుక్ మార్క్ వేయడానికి. ఇది కూడా మీకు ఇప్పుడు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది అండో ఇది రీడో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ఏదైనా సరే తీసుకుని ఉంటే అదొక ప్రాజెక్ట్ కింద అయితే చూపిస్తుంది. కావాలంటే మనకి ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను నేనైతే ఇక్కడ అలర్ట్ అని చెప్పి జస్ట్ ఇచ్చాను అనమాట. ఇది మనకి ఇది ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే సేవ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా సెట్టింగ్స్ ఆప్షన్ చూసుకుంటే ఇందాక మనకు కనబడింది కదా బ్లాక్ వైట్ గ్రే అని చెప్పి, సో అది ఇక్కడ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఎందుకంటే మనం ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనకి అనేది మ్యూజిక్ కానీ ఎలిమెంట్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే కానీ మనం అయితే ఇన్పుట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం అయితే ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్లోకి వచ్చి ఏదో ఒక వీడియో కానీ ఒక మ్యాక్సిమం అంటే ఒక స్క్రీన్ షాట్ కానీ మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓకే నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇది ఒక ఇమేజ్ కాబట్టి మనకి ఈ విధంగా ఇది ఉంది. ఇప్పుడు మనం ఇమేజ్ మీద క్లిక్ చేసాం అనుకోవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా రకాల టూల్స్ అనేవి వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అంతకన్నా ముందు మీరు చూడాల్సింది ఏంటంటే ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టైం చూపిస్తుంది, టైం లైన్ అంటారు దీన్ని. ఒకవేళ ఇది మనం ఏ ఇమేజ్ తీసుకున్నా సరే అలర్ట్ మోషన్లో మనకి 2 సెకండ్లు మాత్రమే వస్తుంది. అలా మీరు 10 ఫోటోలు తీసుకుంటే ఒక ఫోటో 2 సెకండ్లు చెప్పి మనకి ఎక్స్టెండ్ అవుతుంది టైం, తప్ప మీకు ఇంతకు మించి ఎక్కువ రాదు తక్కువ రాదు. ఒకవేళ మీకు 2 సెకండ్ల కన్నా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం, లేదు నాకు ఇది 10 నిమిషాలు కావాలి, లేదు నాకు 15 సెకండ్లు కావాలనుకుంటే మాత్రం ఈ ఇమేజ్ చివరిన ఈ యారో మార్క్ని పట్టుకొని మీరు చివరి వరకు డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకి ఇది ఈ చివరి వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కాదు, నాకు ఇది కరెక్ట్గా నాకు ఇది చూస్తాను కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే కరెక్ట్గా నాకు 2 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు కట్ అయిపోవాలనుకుంటే మాత్రం దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ అనేది కట్ అవుతుంది కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న ఆప్షన్ చూస్తున్నారు కదా, వాల్యూమ్ పక్కన ఉన్న ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ అనేది కట్ అయిపోతుంది. సో మాకు ఒకవేళ కట్ అయిపోతుంది మళ్ళీ రావాలంటే మనకు తెలుస్తున్నది. ఫ్రెండ్స్ ఈ విధంగా రావడం జరిగింది కదా, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ ఈ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ కట్ అవుతుంది, రైట్ సైడ్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ మనకి ట్రిమ్ అవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ అలా కాదు, ఇప్పుడు సెంటర్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మిడిల్ ఆప్షన్ స్ప్లిట్ ఇన్ అనమాట. ఇది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఒక 2 పార్ట్స్ కింద అయితే మనకి డివైడ్ అయితే అవుతుంది. ఒకవేళ ఈ పార్ట్ వద్దనుకుంటే మాత్రం నేను ఎలా సెలెక్ట్ చేసుకున్న టాప్లో డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలా కాకుండా నాకు ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా, ఇంకొక ఇమేజ్ కదా సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఇమేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఇలా ఇమేజ్ వచ్చిన తర్వాత ఇది మీకు ఫుల్ స్క్రీన్ రాలేదు, మరి ఇది ఫస్ట్ ఫుల్ స్క్రీన్ వచ్చింది కదా అని డౌట్ రావచ్చు. ఒకవేళ ఇది ఫుల్ స్క్రీన్ రావడం కూడా దీని మీద క్లిక్ చేస్తారు, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తారు, ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా మీకు అడ్జస్ట్ చేసుకుని ఫుల్ స్క్రీన్లో అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఎన్ని అయితే ఇమేజెస్ తీసుకుంటాం అన్ని ఇమేజెస్ సంబంధించిన మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ షో చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్ షిఫ్ట్ అవ్వాలంటే దీని మీద క్లిక్ చేసి మనం బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫర్ సపోజ్ ఏదైనా సరే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు 2 నిమిషాలకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఒక ఎఫెక్ట్ రావాలనుకుంటే ఆ టైం లైన్ మీరు కరెక్ట్గా మిస్ అయిపోయేలా ఉంటే మాత్రం 2 నిమిషాలకు వచ్చిన తర్వాత ఇక్కడ బుక్ మార్క్ వేసుకుంటారు. అప్పుడు మీకు ఇక్కడ రెడ్ కలర్లో కనిపించడం జరుగుతుంది. మళ్ళీ మీరు కొంచెం స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇలాగా వచ్చిన తర్వాత
3:45కి ఇంకొక ఏదైనా సరే ఒక ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నారు, అక్కడ కూడా మీరు బుక్ మార్క్ వేసుకుంటారు. సో అంతే సింపుల్. ఒకవేళ ఈ బుక్ మార్క్ తీయాలనుకుంటే మాత్రం మీరు ఇందాక ఎక్కడ పెట్టారో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఈజ్గా ఇక్కడ మైనస్ అనే ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి బుక్ మార్క్ పోతుంది. ఒకవేళ వరుసగా నాకు బుక్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం ఇలాగా వరుసగా మనకు నచ్చినట్టుగా బుక్ మార్క్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు అప్డేట్ చేసి చూసుకుంటే అది బుక్ మార్క్స్ని బట్టి మేము బీట్సింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే మ్యూజిక్ బీట్ వచ్చిన దాన్ని బట్టి మార్క్స్ వేసుకుంటూ ఆ మార్క్స్ ప్లేస్లో మన ఇమేజ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో దాని గురించి మెయిన్లీ బుక్ మార్క్ అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది ప్లే కావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇది ఇమేజ్ అనేది ఇలా చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఈ 3 ఆప్షన్స్ నుంచి మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్ దీంట్లో చూసుకుంటే అయితే వాల్యూమ్ ఆప్షన్ క్లిక్ చేసుకుని మనకి ఏదైతే ఈ వాల్యూమ్ ఉంటుందో దీన్ని ఎక్స్ట్రా వాల్యూమ్ అంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని దీనికి సంబంధించిన స్పీడ్ అనేది మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో దీని స్పీడ్ పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా కలర్ ఫిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చూసుకుంటే దీనికి సంబంధించిన కలర్స్ అన్నీ మనం అయితే వేయచ్చు అనమాట. సో ఓకే. సో కలర్స్ అయితే మనం ఎలాంటివి అయితే చేయదు. ఇప్పుడైతే బార్డర్ అండ్ షాడో ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసుకుని ఫర్ సపోజ్ దీన్ని క్లిక్ చేస్తే మనకి బార్డర్ అనేది రావడం జరుగుతుంది. ఈ బార్డర్ కలర్ మనం వైట్ తీసుకుని ఫర్ సపోజ్ ఈ విధంగా ఆన్ చేసుకుని ఇక్కడ మనం ఇలా స్క్రోల్ చేస్తే మనం ఏదైనా సరే ఒక స్టేటస్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన బార్డర్ అనేది రావడం జరుగుతుంది. సో బార్డర్ సపరేట్గా మనం యాడ్ చేసుకోవాల్సిన లేదు, ఇక్కడ సెట్టింగ్స్తో మనకి ఇది బార్డర్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో మనకి ఈ బార్డర్ అండ్ షాడోకి అయితే ఇదన్నమాట మ్యాటర్ అయితే. ప్లస్ మనం నెక్స్ట్ చూసుకున్నది బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ. ఏదైనా సరే మనం ఒక పిఎన్జీ సంబంధించిన లేదంటే ఏదైనా సరే ఒక సంబంధించిన వీడియో క్లిప్స్ అనేది మనం మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని యాడ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన డార్క్ లైట్ అని చెప్పి మన కైన్ మాస్టర్లో ఐడియా అంటే మీకు తెలుస్తుంది. కైన్ మాస్టర్లో ఏ విధంగా చేస్తాం, సో దీంట్లో కూడా అదే విధంగా మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఒక ఫోటో మనం తీసుకున్నప్పుడు అది ఇలా పక్కకి లేదంటే ఇలా రైట్ సైడ్కి మూవ్ అవ్వాలనుకుంటే మనం ఈ విధంగా చేయవచ్చు. లేదు మనకి చూసుకుని రొటేట్ అవ్వాలంటే మాత్రం ఈ విధంగా క్లిక్ చేసుకుని ఇక్కడి నుంచి కూడా రొటేట్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇది నాకు జూమ్ అవ్వాలనుకుంటే ఇలా పెట్టుకుని మనం థర్డ్ ఆప్షన్ వచ్చి ఇలా స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది, అదే లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇది జూమ్ అవుట్ అవుతుంది. సో అదేవిధంగా ఎలా చూసుకునేది మనకి ఏదైనా సరే ఒక 3D యాంగిల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో చూసిన ఏదైనా 3D షేప్లోకి మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా యూట్యూబ్ ఇంట్రో సంబంధించిన ఏదైనా ఎడిటింగ్ చేసుకుంటే మాత్రం మీకు ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ టూల్స్ గురించి ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో అయితే మన ఛానల్ ఫీచర్లు అయితే వస్తుంది. ప్లస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎడిట్ షేప్ ఉంది కదా, ఎడిట్ షేప్లోకి వస్తుంది. ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏదైనా సరే ఒక లోగో కానీ ఇంట్రో కానీ ఉంటే దాని యొక్క షేప్ని అయితే మనం చూస్తాం కదా, ఈజీగా 3Dలోకి అయితే మనం కన్వర్ట్ అయితే చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఏదైనా సరే కింద సంబంధించిన ఆప్షన్స్ రావాలంటే ఇక్కడ ఈ లేయర్ మీద ట్యాప్ చేస్తేనే వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఏదైనా సరే ఫుల్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దానికి షేక్ ఎఫెక్ట్స్ ఇలాంటివి రకరకాల ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫైర్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు కంటిన్యూస్గా రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని కేటగిరీస్ కూడా డివైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ కలర్ అండ్ లైట్, బ్లర్, ప్రొడ్యూసర్, మూవ్, ట్రాన్స్ఫార్మ్ ఈ విధంగా కొన్ని ఉంటాయి మనకి ఎఫెక్ట్స్ అయితే. దీంట్లో మనం పర్టికులర్గా ఏదైనా సరే ఒక సెలెక్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా మనం అయితే కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మన ఛానల్లో ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ ఉపయోగించి కలర్ గ్రేడింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి అయితే మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఒక ఎఫెక్ట్ని కాపీ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని మీకు ఇవ్వడం గురించి ఈ విధంగా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. ఫర్ సపోజ్ ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే దీన్ని మనం ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తే కదా ఇంత హై క్వాలిటీలో నీట్గా అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎఫెక్ట్స్లో మనం ఇంకా చూసినట్టయితే ఇక్కడ మీరు షేప్స్ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన షేప్ ఇచ్చుకుని మీరు అయితే ఈ విధంగా స్క్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మేబీ అంతకు ఉపయోగపడదు. ఇదైతే ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో ద్వారా మీరు ఏదైనా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి కావాల్సిన ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్ దగ్గర మనం చూసుకున్నట్టయితే హౌ టు యూజ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని రకాల ఎలిమెంట్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎలిమెంట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ యానిమేషన్స్ కానీ టెక్స్ట్ కానీ దానికి సంబంధించిన టైమ్ లైన్ కానీ ఏదైనా సరే ఏం చేసి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఇక్కడ ఏమి ఉండదు. ఫ్రెండ్స్ ఇక మనం చూసుకుంటే ఇక్కడ మన డౌన్లో టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఫర్ సపోజ్ ఇక్కడ అనిల్ అని చెప్పి టైప్ చేసుకుంటే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మన ఫాంట్ యాడ్ చేసుకుని ఇక్కడ సైజ్ కూడా మనం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తాం కదా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా అలర్ట్ మోషన్లో మనకి కావాల్సిన ఫాంట్స్ని ఎక్స్ట్రా సోర్స్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. దాని మీద కూడా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అన్ని కూడా ఇవాళ వీడియోలో చెప్తే మాత్రం మీరు ఎంత అవుతుంది కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే ప్రాసెసింగ్లో అయితే నేను చేసుకుంటూ వస్తాను.
చేస్తాను, మీరు రెగ్యులర్గా చూడడమే లేట్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ దీన్ని కలర్ గ్రేడింగ్ చేయడానికి, ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ ఎడిటింగ్ చేయడానికి అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే మెయిన్లీ అయితే చాలామంది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు దీని కొరకే ఫ్రెండ్స్. ఇంకా మనం చూసుకుంటే అయితే ఇక్కడ ఫ్రెష్ డ్రాయింగ్ ఉంది కదా, మనం ఏదైనా సరే విధంగా డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు, కలర్స్ అన్ని మార్చుకుని డ్రాయింగ్ అయితే మనం చేయవచ్చు అంతే. సో ఈ ఆప్షన్, ఈ టూల్ అయితే మనకి ఇందుకు మాత్రం ఉపయోగపడుతుంది గైస్. కంప్లీట్గా ఇది వాళ్ళ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీంట్లో కొన్ని టూల్స్ అయితే మిస్ చేస్తాను, ఈ టూల్స్ అయితే మీకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు అండ్ రైట్ టెస్ట్ నేను అలాగే బయట యూట్యూబర్స్ చెప్పినప్పుడు ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టాట్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ టూల్స్ మాత్రం మీకు అయితే ఉపయోగపడతాయి అనమాట. దాని గురించి అవి దృష్టిలో పెట్టుకుని మెయిన్గా మీకు ఉపయోగపడే టూల్స్ గురించి మెయిన్లీ నేనైతే ఇవాళ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా అలర్ట్ మోషనే కాదు, కైన్ మాస్టర్, పిక్సెల్ ల్యాబ్, ఇన్షాట్ అప్లికేషన్ ఇలాంటి చాలా రకాల అప్లికేషన్స్ అయితే నేను ఫుల్ ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఇంకా మీరు చూడకపోయినట్టయితే మాత్రం ఆ వీడియోని చూడండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.